ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, ఈ దినము ఈ రాత్రి కాలము ప్రార్థన సమయంలో మనం చేరి ఉన్నాము. మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి వేళ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలు చేసుకుందాం. దినమంతా దేవుడు మనల్ని ఎంత క్షేమంగా కాపాడాడు, మన పనులన్నిట్లో మనల్ని నడిపించాడు. మనను క్షేమంగా భద్రంగా కాపాడి నడిపించినటువంటి దేవుడు. మన జీవితంలో ఆయన ఎన్నెన్ని మేలులు చేశాడో, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు జరిగి ఉంటాయి కదా. వాటన్నిటిని బట్టి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. ఈ దినము దేవుడిచ్చినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 98వ కీర్తన 1వ వచనము. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. ఎంత గొప్ప సంగతిని కీర్తనకారుడు చెప్తున్నాడు. అవును, మన జీవితంలో దేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము ఎంతో బలమైనది. అనేక చోట్ల బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూసేది ఏమంటే ఆయన దక్షిణాస్తము బలమైనది, ఆయన దక్షిణాస్తము సాహస కార్యములు చేయగలదు, ఆయన దక్షిణహస్తము మహోన్నతమాయను అని ఈ విధంగా మనము చూస్తూ ఉంటాము. అవును, ఆయన దక్షిణహస్తము పరిశుద్ధ బాహువు, ఆ బాహువే మనకు విజయం కలుగజేస్తూ ఉంది. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన యొక్క దక్షిణ హస్తము ఎంతో గొప్ప విజయాన్ని కలుగజేస్తూ ఉంది. మనము ఒకసారి ఆలోచిద్దాం, మన జీవితాలలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుందాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ జీవితంలో క్రొత్త కీర్తన పాడండి. అంటే క్రొత్త కీర్తన అంటే మనం ఇప్పటికిప్పుడు రచించి పాడేది కాదు, కానీ మనము అనుదినము స్తుతిస్తూ ఉన్నాం కదా. మనము స్తుతించి ఆయనను మహిమపరుస్తున్నప్పుడు ఆయన పట్ల మనకు ఉండేటువంటి కృతజ్ఞత దినదినము ఇంకొక క్రొత్త ఆశ్చర్యకార్యంతో నిండిపోవాలి. క్రొత్త ఆశ్చర్యకార్యంను మనము మళ్ళీ తిరిగి మెన్షన్ చేస్తూ పాడగలగాలి. అది క్రొత్త కీర్తన. ఆయనకు మనం మహిమ చెల్లిస్తున్నాము. ఆ మహిమను చెల్లించేటప్పుడు మన జీవితంలో ఈ దినం ఆయన ఏం చేశాడో, ఈ దినం ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడో, ఈ మధ్యలో మనకేం చేశాడు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము మహిమపరుస్తూ ఆయనకు క్రొత్త కీర్తన పాడమని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన అనేకమైనటువంటి కార్యములు చేసి ఉంటాడు. ఒకసారి ఆలోచిద్దాం. మరి ఇశ్రాయేలీయుల జీవితంలో అయితే ఎన్ని అద్భుత కార్యములు చేశాడు. ఆయన చేసినటువంటి కార్యములు అసలు మనము ఊహించలేనటువంటివి, ఊహకందనివి. మరి ఐగుప్తులో ఆయన జరిగించినటువంటి ఆ అద్భుత కార్యములు, ఆయన ప్రయాణములు, వీరి ప్రయాణాలలో వారితో కూడా ఉండి వారిని నడిపించినటువంటి సమయంలో ఆయన చేసినటువంటి కార్యములు అన్నీ సమస్తము ఆశ్చర్యమే కదా. ఎర్ర సముద్రాన్ని ఎవరు చీల్చగలరు? ఎవరు ఆరిన నేల మీద ప్రజలను నడిపించగలరు? మరి బండ నుండి నీళ్లు ఎవరు తెప్పించగలరు? ఆకాశం నుంచి ఆహారంను ఎవరు కురిపించగలరు? ఎన్ని ఉన్నాయి ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు. యోర్దాను నదిని చీల్చి ఆయన నీళ్ళన్నీ ఒకవైపుకే నిలబడిపోయేలా చేసే అంత గొప్పతనము. మరి ఎరికో గోడలను కూల్చగలిగినటువంటి గొప్పతనము. ఇదొకటేనా? మన జీవితాలలో కూడా ఆయన అదే విధంగా అనేక రకాల ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. ఇశ్రాయేలీయుల జీవితంలో ఆది నుండి కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఆశ్చర్య కార్యమును కూడా జ్ఞాపకం చేసుకొని వారు ఎంతగానో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడమని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసే కార్యములు ఎంతో అద్భుతమైనవి. అవి ఎక్స్ట్రాడినరీ, అంటే ఆర్డినరీ కావు. అవి ఎవరు కూడా చేయలేరు, మానవ మాత్రులు చేయలేరు, సైన్స్కి అందనివి. ఆయన చేసే అద్భుత కార్యాలు ఎంత అద్భుతాలంటే అవి ఎవరు కూడా ఊహించనటువంటివి, సైన్స్కు అందనటువంటివి. అలాంటి ఆ దేవుని యొక్క క్రియలు ఆశ్చర్య కార్యాలు. కాబట్టి ఆ ఆశ్చర్య కార్యములను బట్టి మనము ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిత్యము కూడా ఆయనకు క్రొత్తగా మనము మన హృదయంలో ఫీల్ అవ్వాలి. అనేక సార్లు మనం పాటలు పాడుతూ ఉంటాము, అనేక మంది భక్తులు రచించినటువంటి పాటలు పాడుతూ ఉంటాము. అయితే నిజంగా
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు రాసినటువంటి పాటలు, వాక్యానుసారమైనటువంటి పాటలు. ఆ పాటలలో వాళ్ళ యొక్క హృదయములో నుంచి వచ్చినటువంటి ఆరాధన ఇమిడి ఉన్నది. ఆ పాటలు మనం పాడుతున్నప్పుడు మనం కూడా అలాగే హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆయనను కీర్తించాలి, హృదయపూర్వకంగా ఆయనను మహిమపరచాలి, హృదయపూర్వకంగా ఆయనను స్తుతించాలి. ఎందుకంటే ఆయనను స్తుతించగలగడానికి మనకున్న ఒకే మనము ఏ విధంగా స్తుతించగలమంటే పాటల ద్వారా స్తుతించగలము, మన మాటల ద్వారా కూడా స్తుతించగలము. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ కార్యము అద్భుతమైనది. ఆయన చేసిన అద్భుత కార్యములు ఈ లోకంలో ఎవరూ చేయలేరు. అంత బలమైన దేవుడు మనకున్నాడు. అంత సజీవుడైనటువంటి దేవుడు ఈ దినము ఈ క్షణం కూడా మన పట్ల అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి ఆయనకున్నది. ఆయన యొక్క బాహువు ఎంతో బలమైనది కనుక అలాంటి గొప్ప బాహువును మనం కలిగి ఉన్నాము. ఆయన తన బాహువుతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన నిత్యము మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన మన కుడి పక్కన ఆయన మనకు నీడగా ఉంటాడు. ఆయన చేతి నీడ మనకు చాలు. ఆయన మనల్ని అరచేతులలో చెక్కుకొని ఉన్నాడు. ఎంత గొప్ప బాహు ఆయనది. అంత గొప్ప బాహువును కలిగినటువంటి మనము ఆయనను ఎంతగానో స్తుతించాలి. అలాంటి స్తుతులు చెల్లించే ఈ సమయంలో, ఈ వారం చివరి దినం కదా, ఈ దినము ఈ వారమంతా దేవుడు కాపాడాడు. ఈ వారమంతట్లో దేవుడు మనకందరికీ కూడా చేసినటువంటి ప్రతి ఆశ్చర్య కార్యంను గుర్తు చేసుకొని మనము ఆయనకు స్తుతులు చెల్లించాలి. మరి రాసుకొని స్తుతిస్తే ఇంకా మంచిది. ఎంతగానో మనము స్తుతులు చెల్లించాలి. 1000 స్తుతులు అని స్తుతులు చెల్లిస్తూ ఉంటాం కదా. ఆ స్తుతులలో దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యములను కూడా మనం రాసుకొని కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆ విధంగా చెల్లించినప్పుడు దేవునికి ఎంతో మహిమ, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మన హృదయంలో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మనతో ఉంటాడు. నిత్యము మనకు తోడై ఉంటూ తన పరిశుద్ధ హస్తమును, తన దక్షిణ హస్తమును మనతో ఉంచుతాడు. కాబట్టి మనము ఆయనకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ రాత్రి కాలము మనం ప్రార్థనలోనికి వెళ్తుండగా దేవుడు మనతో ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు వందనములు ప్రభా. అవును తండ్రి, నీవెంతో ఆశ్చర్యకార్యములు చేసే దేవుడవు. మరి నీకు నాయనా మేము క్రొత్త కీర్తన నిత్యము పాడాలి. మా హృదయముల లోతులలో నుంచి మాకు నీ పట్ల మాలో క్రొత్త కీర్తన ఉద్భవించాలి నాయన. తండ్రి, నీ యొక్క దక్షిణాస్తం ఎంత బలమైనది. నీ దక్షిణాస్తం సాహస కార్యములు చేయగలదు ప్రభా. ఎంతో అద్భుత రీతిగా మమ్మల్ని సృష్టించావు, మమ్మల్ని ఈ లోకంలో జీవింపజేస్తున్నావు. ఈ క్షణం వరకు మేము ఈ విధంగా మరి శ్వాస పీలుస్తూ ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. నీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రములు ప్రభా. నీ యొక్క గొప్ప కార్యములను బట్టి నీకు స్తుతులు, నీవు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను బట్టి నీకు స్తోత్రములు, నీవు మా జీవితంలో కలుగజేస్తున్న విజయమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ దినమంతా మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనములు. ఈ దినమంతా ప్రభా మా యొక్క రాకపోకలందు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము. గడిచిన వారమంతా కూడా కాపాడి ఇదిగో తండ్రి ఈ దినం చివరి దినాన మమ్మల్ని చేర్చి ఉన్నారు. రేపటి దినాన పునరుత్థాన దినం అయింటుండగా మేమంతా కూడా సంతోషంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించాలి. ఆ విధమైనటువంటి కృపను మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనములు. ఈ సమయంలో తండ్రి మేమంతా కూడా కలిసి సంతోషంగా ఇంట్లో ప్రభా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయం గడుపుతున్నాము. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా, నిన్ను కొనియాడుతున్నాము. నువ్వు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ దినము ఎవరెవరైతే నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో, ఎవరెవరైతే ప్రభా వివాహములు కుదిరినందుకు సంతోషంగా ఉన్నారో, ఇంకా ఎవరెవరైతే సంతానము కలిగిన ఆ వార్త, కన్సీవ్ అయినటువంటి వార్తను విని సంతోషంగా ఉన్నారో వారందరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతోమంది నూతన కార్యములు ప్రారంభించి విజయప్రదంగా నడిపిస్తున్నారు. ఎంతోమంది నూతన బిజినెస్లు స్టార్ట్ చేసుకొని ఉన్నారు. అవన్నీ కూడా చక్కగా జరుగుతున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరు ఎంత చక్కటి బిజినెస్ చేసినా, ఎవరు ఎంత గొప్ప ఉద్యోగాలలో పదవులలో ఉన్నా తండ్రి, ఆదివారం
పునరుత్థాన దినము మీ కొరకు వారు సమయం వెచ్చించినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలను ప్రేరేపించమని, నీ కొరకు సమయాన్ని ఏర్పాటు చేసుకుని కేటాయించుకొని నీకు ఘనత మహిమ చెల్లించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి మా తండ్రి. ఏ ఇంట్లో కూడా మనస్పర్ధలు లేకుండా చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. మరి ఎలాంటి పొరపాట్లు మరి అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా సామరస్యంతో ఒకరి పట్ల ఒకరు ప్రేమ నమ్మకము కలిగినటువంటి వారుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను స్తుతించాలి, నిన్ను కొనియాడాలి. ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. మరి చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించండి మా తండ్రి. ఆ చిన్న బిడ్డలను నీ దయందులు మనుషుల దయను వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము. చిన్ననాటి నుంచే వారు నీ యందు భయభక్తులతో చక్కగా పెరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. నీ దయలో మరి మేమందరం కూడా జ్ఞానం కలిగి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లలను చక్కగా పెంచుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా. మరి కుటుంబ వ్యవస్థ ఇంత చక్కగా మీరు ఏర్పరిచినటువంటి వ్యవస్థ మరి సంఘములో చాలా అమూల్యమైనది మా ప్రభా. ఆ విధమైనటువంటి వ్యవస్థ సాతాను చేతులలో చిక్కుపడకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఆకస్మికంగా అనేకమైన ప్రమాదాలకు గురయ్యారో అలాంటి వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారిని మీరు దయతో ఆదరించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. దయగల దేవ, ఏ కుటుంబంలో అయితే కుటుంబ సభ్యులు అనారోగ్యంతో హాస్పిటలైజ్ అయి ఉంటున్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంత కష్టమైనటువంటి పరిస్థితినైనా మీరు ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని, ఎంత భయంకరమైన వ్యాధి అయినా మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా. మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్షేమంగా వారి ఇళ్ళకి చేరినట్లుగా సహాయం చేయండి. ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తీసివేయండి. ఎవరైతే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో, ఎవరైతే నేను ఐసీయూలలో ఉన్నారో వారందరినీ కూడా త్వరగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతగా ఆర్థిక ఇబ్బందులలో వారు ఉన్నారో ఆ కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, డాక్టర్లకు, నర్సులకు, ఇతర సిబ్బందికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఈ రాత్రిపూట డ్యూటీలు చేస్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యమును, కాపుదలను అనుగ్రహించి ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరెవరైతేనైనా మరి అనేకమైన అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ చాలా కృంగుదలకు గురైనారో వారందరినీ లేవనెత్తండి. వారి ఎదుట అనేకమైన మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాము. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దయగలిగిన దేవుడు మీరు, అద్భుతాలు ఆశ్చర్యకారం చేయగలిగినటువంటి దేవుడు తండ్రి. కృపతో సహాయం చేయండి మా తండ్రి దేవ. మరి ఎవరెవరైతేనైనా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు, అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు ప్రభా, వృద్ధులు అనాథలుగా ఉన్నటువంటి వారు, చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వారు, ఆశ్రయం లేకుండా ఉన్నటువంటి వారు, వారందరినీ కూడా కనికరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి. గొప్ప దేవ, ప్రేమ కలిగిన దేవ, మరి మీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుండగా మేము కూడా అలాంటి వారిని ఆదరించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను, రక్షణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి, ఇంకా మరి అనేక మంది ప్రభా, ఎవరెవరైతే రాత్రిలో డ్యూటీలు చేస్తుంటారో వారందరినీ కూడా క్షేమంగా కాపాడండి. వారికి నీ కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి కావాల్సిన క్షేమం అనుగ్రహించి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా వారి వాహనాలపై రక్తం ప్రోక్షించినానా మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి అప్రమత్తతనిచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభా. రాత్రి వేళల్లోనైనా నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి నైనా చక్కటి నిద్ర అనుగ్రహించండి. ప్రశాంతమైన నిద్రపోవాలంటే వారిలో ఉన్నటువంటి టెన్షన్స్ కానీ, ఆందోళన కానీ ప్రభానైనా మరి ఏమైతే వారికి నిద్ర రాకుండా చేస్తుందో ఆ వేదనను, ఆ బాధను అంతటిని కూడా తొలగించి ప్రభా, నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారి హృదయాలను ప్రేరేపించండి. క్షమాపణ హృదయం కలిగి తండ్రి, ప్రశాంతమైనటువంటి హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. నీకు వందనములు నాయన మా తండ్రి దేవా. మీరు ఈ దినము మేము నిద్రించబోతున్నాము. రేపటి దినమున తండ్రి ఆదివారము
మరి పునరుత్థానం దినము మేము సంతోషంగా నీ సన్నిధిలో కుటుంబాలుగా చేరాలి, కుటుంబాలుగా నిన్ను ఆరాధించాలి. ఆ కృపను మాకు అనుగ్రహించండి. మేము తండ్రి సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. రేపటి దినాన మేము ఎలాంటి వాక్యం వినబోతున్నామో, మాతో దేవుడు ఏ విధంగా మాట్లాడబోతున్నాడు అన్న ఒక ఆతురతతో నాయన నీ యొక్క వాక్యమును బట్టి, నీ యొక్క వాక్యం కొరకు మేము సిద్ధంగా ఉండడానికి సిద్ధంగా వచ్చినట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేవాలి, సంతోషంగా నీ సన్నిధికి రావాలి. ఈ రాత్రి అంతా కూడా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రభా మాకు నీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహిస్తున్నారు. అనుదినము మీరు మాకు తోడుగా ఉంటున్నారు. నీ దూతల కాపుదల మాకున్నది. రాత్రి వేళ కలుగు భయాలు కానీ, మరి ఎలాంటి తెగుళ్ళు కానీ వాటికి మేము భయపడము. ప్రభా ఏ తెగులు నీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి. మీరు కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు ఉంటున్నారు కాబట్టి నీకు వందనములు. మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి మా ప్రభా. మరి మా ప్రాణం, శరీరం, ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకున్నాం కదా తండ్రి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మరి ఉదయకాలంన ఆరోగ్యంగా నీ సన్నిధికి చేరి ఆరాధించే కృపను మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.